ప్రతి ఒక్కరు కూడా సాల్మియాలో వచ్చేసి మెయిన్ ప్లేస్ యాదర్ అంటే ఇదే చూడండి. అందరూ కూడా ఇక్కడ కూర్చుండేసి హ్యాపీగా అయితే ఇంకా ఈ రెస్టారెంట్లో అయితే తింటూ ఉంటారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా వ్యూ అయితే చూడండి ఎక్సలెంట్గా అయితే ఉంది. ఈరోజు నేనైతే సాల్మియాకి అయితే రావడం అయితే జరిగింది, నేను నా బ్రదరు. ఈరోజు సూపర్గా అయితే ఉంటుంది వీడియో. ఇందులో వచ్చేసి మనకి షాపింగ్ సెంటర్స్, మళ్ళీ వచ్చేసి వేరేటివి మనకి ఏమైనా కావాలంటే ప్రతి ఒక్కటి కూడా నేను క్లారిఫికేషన్గా మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, వీడియో సూపర్గా అయితే ఉంటుంది. ఈరోజు సాల్మియాలో మొత్తం అంతా నేను నా బ్రదర్ అయితే హల్చల్ అయితే చేసినాము. వీడియో మొత్తం అంతా షాపింగ్ ఇప్పుడు అయితే వచ్చినాడు మా తమ్ముడు, మా బ్రదరు. అంటే నేను వచ్చేసి నాకంటే పెద్దగా ఉంటాడని చెప్పేసి అనుకుంటారు కానీ బట్ అయితే సేమ్ ఏజే ఇద్దరిది. బట్ అయితే ఈరోజు వచ్చేసి సాల్మియాలో హల్చల్ అన్ని షాపింగ్ సెంటర్స్ అయితే మీకోసం అయితే చూపిస్తున్నాం అనమాట. చూసి అయితే ఎంజాయ్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కంటిన్యూ వీడియో. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఇది చూసుకుంటే మొత్తం అంతా ఇది మొత్తం ఏరియా మొత్తం సాల్మియా ఏరియా. ఇది సాల్మియా ఏరియాలో వచ్చేసి లిటిల్ మనీలా అంటే చాలా ఫేమస్. ఇక్కడే ప్రతి ఒక్కరు కూడా అయితే వస్తూ ఉంటారు. చూడండి వ్యూ అయితే ఎంత బాగుండదు అయితే చూడండి, ఒక్కసారి ఇదే చూసుకోండి. ఈ సాల్మియాలో మనకి ప్రతి ఒక్క వస్తువు కూడా దొరుకుతాయి. ఇక్కడ చూడండి పావురాలు అయితే అన్నం అయితే ఎలాగంటే అలాగైతే విసిరేసి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా పావురాలకు వేసేటప్పుడు మనకైతే కొంచెం ఆచితూచి సక్రమంగా ఇంకా ఫుడ్ వేస్తే వాళ్ళకి మంచిది. ఇది చూసుకుంటే ఎంజేఆర్ అంటే ఈ కాంప్లెక్స్లో వచ్చేసి నేనైతే లోపలికి కూడా వెళ్ళేసి అయితే చూపిస్తాను మీకు. సూపర్గా అయితే ఉంటుంది చూడండి. లోపల అండర్గ్రౌండ్లో వచ్చేసి ఒక షాప్ అయితే ఉండదు. ఆ షాప్లో వచ్చేసి ప్రతి ఒక్క వస్తువు కూడా అయితే ఉంటుంది అనమాట. ఇది చూడండి మొత్తం అంతా ఇది చూసుకుంటే సాల్మియాలో ముందర పక్కన వచ్చేసి లిటిల్ మనీలా ముందర పార్కింగ్ ఇది. దాని పక్కనే వచ్చేసి ఇది వచ్చేసి ముందర వచ్చేసి కొత్త బిల్డింగ్ రీసెంట్లీ అయితే ఇంకా ఇదైతే రెడీ చేసి ఇంక ఓపెన్ అయితే చేశారు. మొత్తానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఎలా ఉండదో చూసి ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టండి తప్పనిసరిగా. సో ఇదే నేను చెప్పిండే షాప్. షాపింగ్ సెంటర్లో వచ్చేసి మనకి ఏమేమి వస్తువులు అయితే దొరుకుతాయో ఈ వీడియోలో అయితే మనం అయితే మొత్తం అంతా టోటల్ అంతా చూపిస్తాను, చూసేయండి. సో చూడండి మేమైతే ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయితే అయిపోయాము. ఫస్ట్ షాపింగ్ సెంటర్ ఎంట్రన్స్ లోనే మనకైతే ఈ చెప్పులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా కంపెనీ మనకైతే ఇక్కడైతే దొరుకుతాయి. చిన్నపిల్లల చెప్పులు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. బెల్ట్ చెప్పులు కానీ, షూస్ కానీ, బ్రాండెడ్స్ కానీ, మనకు వచ్చేసి లోకల్ చెప్పులు కానీ ప్రతి ఒక్కటి కూడా మనకైతే ఇక్కడ లోపలైతే దొరుకుతాయి. చూడండి ఈ సెక్షన్ అంతా షూస్, చెప్పులు అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఈ సెక్షన్లో ఒక్కొక్కటి వచ్చేసి ఒకటైతే ఒక్కొక్కటి ప్రైస్ అయితే వేరుగా డిఫరెంట్గా అయితే ఉంటాయి ఇక్కడ. మనకు చూడండి సెక్షన్స్ వైజ్గా అయితే ఉంటాయి అన్నమాట. బట్టలు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి వచ్చేసి ప్యాంట్స్. అటు సైడ్ ఒక షూ చూపిస్తాను చూడండి. ఈ షూ వచ్చేసి కరెక్ట్గా వచ్చేసి 4.5 దినార్లు వచ్చేసి అయితే ప్రైస్ అయితే ఉంది. బట్ అయితే పర్వాలేదు, ఈ ప్రోడక్ట్ అయితే బాగానే ఉన్నాయి అనమాట. సో మొత్తానికి అయితే ఇవన్నీ షూస్ చూడండి ఎలా ఉండదో. మాల్ లోపల మొత్తం అంతా వ్యూ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. అందరూ కూడా మనకైతే ఇక్కడికైతే ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇవి వచ్చేసి చిన్నపిల్లలు షూస్. స్కూల్స్కి వెళ్ళాలంటే ఇంకా కావాలంటే మనకి బట్టలు కానీ చూడండి చిన్నపిల్లల బట్టలు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. ఆడోళ్ళవి, లేడీస్ మొత్తం ఐటమ్స్ ఆల్ ఇన్ వన్ అన్నీ దొరికిపోతాయి అన్నమాట. ఇది ఎంజేఆర్ కాంప్లెక్స్ లోపలైతే షాపింగ్ సెంటర్ అయిపోతానే ఇంకొచ్చేసి మా బ్రదర్ వాళ్ళ మొబైల్ షాప్ లోపలికి అయితే నేనైతే వెళ్తాను. అది కూడా చూపిస్తాను, అది కూడా చూసి అయితే ఎంజాయ్ అయితే చేయండి. క్లాత్స్ కానీ, చెప్పులు కానీ, షూస్ కానీ మొత్తానికి అయితే చూసేసారు. ఇప్పుడు వచ్చేసి మొబైల్ షాప్ చూపిస్తాను చూడండి, మా బ్రదర్ వాళ్ళ మొబైల్ షాపు. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ షాపు సాల్మియాలో మొబైల్ షాప్ ఇది. ఇందులో మనకు కావాల్సిన ఐటమ్స్, ఫర్నిచర్స్ అన్నీ ఉంటాయి. ఫర్నిచర్స్ అంటే మొబైల్స్ యాక్సెసరీస్ మాత్రమే. ఫర్నిచర్స్ అంటే హోమ్ ఫర్నిచర్స్ కాదు. యా పౌచులు కావాలన్నా కూడా మనకైతే ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఛార్జింగ్ వైర్లు, సఫర్కి పోయేదానికి జంతాలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. బ్యాగ్లో తక్కువ ప్రైస్లో ఇస్తాడు మనకి. ఆ థ్రెడ్డీ బేర్లంట, కీ చైన్స్ అన్నీ ఉన్నాయి షాప్లో.
సాల్మియాలో ఇది ఎంఆర్జే లోపల షాప్ నేమ్ అదినా మీకు చూపించేసి సరిపోతుందో స్మార్ట్ మొబైల్స్ యాక్సెసరీస్ షాప్ వస్తే కొంచెం తక్కువలో ప్రైస్ అనేది ఇస్తాడనమాట అన్న. మన ఇండియా అతనే కాబట్టి కొంచెం తక్కువ చేసి ఇస్తాడు. ఎవరైనా కానీ రాండి ఇక్కడికి. యూట్యూబ్ ఉందా? ఏ పేరు? ఖాజా కోయిట్ బ్లాగ్స్ అని. మదనపల్లినా మాది. పైనుంచి చూడండి, ఇంతకుముందే మీకైతే నేను చూపించాను. ఇది మొత్తం అంతా పైన ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి చూడండి, మొత్తం అంతా ఉన్నాయి అన్నమాట లోపల. ఇవి వచ్చేసి రెస్టారెంట్స్ కూడా సేమ్ మొబైల్ షాప్లే. కోయిటి వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ కూర్చునేసి ఇలా చూడండి ఆడుతూ ఉంటారు. ఒకసారి బయట వెళ్ళేసి చూపిస్తాను చూడండి వ్యూ ఎలా ఉండదో. బయట ఫుల్గా అయితే మనకైతే ఇంకా కొంచెం ఎండగా ఉంది. ఒక సైడ్ చూసుకుంటే పర్లేదు. సో సాల్మియాలో ఈరోజు మనం అయితే తిరుగుతా అన్నాము. ఇక్కడ ముందర వచ్చేసి ఒక అంబాసిడర్ అని చెప్పేసి అది ఉంటుంది, అది చూపిస్తాను చూడండి. ఇక్కడ ముందర వచ్చేసి అంబాసిడర్ ఉంది. అందులో వచ్చేసి మనకి ఏమైనా సబ్బులు కావాలంటే మనకైతే అక్కడైతే దొరుకుతాయి. ఒక పక్కన బిల్డింగ్ కూల్చేసి ఇలాగైతే చూడండి సాల్మియాలో కొత్తగా అయితే మళ్ళీ ఎంతెంత పెద్దవి అయితే కడుతా అన్నారో. ఇప్పుడే ఇంత ట్రాఫిక్ ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ వచ్చేసి ఫుల్గా అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది చూడండి. ట్యాక్సీలు ఫుల్గా ట్యాక్సీలు. వచ్చేటప్పుడు నేను అహ్మదీ నుంచి కూడా ట్యాక్సీలో అయితే వచ్చినాను. ఇంకా మా పిల్లోడైతే వస్తాడని చెప్పాడు, ఇంతవరకు అయితే రాలేదు. అది వచ్చేసి అంబాసిడర్ షాపు. ఇది వచ్చేసి మొత్తం అంతా అక్కడ నుంచి ఇంకా మనకైతే అక్కడ అల్ముజ్ అనే బ్యాంక్ కూడా ఉంటుంది ఇక్కడ. ఓల్డ్ సూక్ ఇది మొత్తం అంతా చూడండి. ఇది వచ్చేసి కొత్త అపార్ట్మెంట్. మనకైతే వ్యూ అయితే ఇంత ఇదిగా అయితే ఉంటుంది. ఇవి సాల్మియాలో వచ్చేసి ఎక్కువగా అయితే ఫిలిపీన్స్ అయితే ఉంటారనమాట. ఎక్కువగా వచ్చేసి వాళ్ళే అయితే ఉంటారు చూడండి. లోపలికి వెళ్తాను చూడండి అంబాసిడర్లో. అంబాసిడర్ లోపల వచ్చేసి అందరూ కూడా ఇక్కడ ఫిలిపీన్స్ అయితే ఉంటారు. చూడండి బిస్కెట్స్ మనకి ఇండియావన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూడండి క్రాక్ చాక్ వచ్చేసి నార్మల్. అందరూ వచ్చేసి ఫిలిపీన్స్ అయితే ఎక్కువగా వస్తారనమాట ఈ దీనిలోకి. మనకి చిన్నపిల్లల బబుల్స్ నా ఇష్టమైన డ్రింక్ ఎనర్జీ డ్రింక్. చూడండి కోకోనట్ వాటర్ కర్తూన్లో దొరుకుతాయి మనకి ఇక్కడ. ఎక్కువగా వచ్చేసి ఫిలిపీన్స్ ఎక్కువగా ఉంటారు. మళ్ళీ వచ్చేసి సబ్బులు ఇవి అవి తీసుకొని వీళ్ళు ఏం భాష మాట్లాడతారు అస్సలు అయితే తెలీదు ఫిలిపీన్స్ మనకైతే. చూడండి వీళ్ళ భాష వీళ్ళ యాస మనకైతే అస్సలు అయితే తెలీదు. పైన కూడా ఉన్నాయి, పైన కూడా వెళ్తాను, పైన చూపిస్తాను చూడండి. అంబాసిడర్ వచ్చేసి సూపర్గా ఉంటుంది అన్నమాట ఇది మనకి. ఎండ బయట ఎలా ఉన్నది అంటే ఫుల్గా అయితే ఉంది. మనమైతే ఇక్కడ వచ్చేసి అన్ని ఆఫర్లు అయితే పెట్టింటాడు మనకి. ఇక్కడ చూడండి సబ్బులు కానీ పేస్ట్స్ కానీ
అన్నీ ఇక్కడ లోపల వచ్చేసి ఆఫర్లో. ఇంత ప్యాకెట్లు అయితే ఉన్నాయి చూడండి. వచ్చేసి ఇంకా కంఫర్ట్ వచ్చేసి ఆఫర్లో పెట్టాడు అనమాట. డ్యూ కాదు, డవ్. ఇది పర్ఫ్యూమ్లో. ఇంకా ఆడవాళ్ళకి అయితే హ్యాండ్ బ్యాగ్లు అయితే సూపర్గా అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి సబ్బులు. మనకు వచ్చేసి 6 పీసులు ఉంటాయి. 6 పీసులు వచ్చేసి 1 దినారు 190 ఫీల్స్. అంటే ఇప్పుడు 1 దినార్ వచ్చేసి 287 రూపాయలు ఉంది. 287 ప్లస్ మళ్ళా అంటే 290 రూపీస్. అంటే మొత్తం అంతా మీకు 290 రూపీస్. సాల్మియాలో దొరకని వస్తువు అయితే లేదు, అన్నీ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ. చూడండి మొత్తం అంతా ఇది. నేను కిందకి వెళ్ళేసి ఇంకా నాకు కావాల్సిన ఎనర్జీ డ్రింక్ అయితే తీసుకునేసి ఇంకా బయటకి అయితే వెళ్ళిపోతాను. కావాల్సింది ఎనర్జీ డ్రింక్ అయితే ఆడుంది, నేనైతే తీసుకుంటాను ఇక్కడ సైడ్. వీళ్ళ హెయిర్ కట్లు అందరివి ఒకటేలాగా ఉంటాయి చూడండి. అప్పుడే చూపించాను ఈ డ్రింక్. ఈ డ్రింక్ అంటే నాకు ఇష్టం, చాలా ఇష్టము. తీసుకునేస్తాము. అమ్మా ఇక్కడ చూడండి క్యూ ఎంత ఉండదు. చాలా మంది అయితే ఉన్నారు క్యూలో అయితే నిలబడాలా ఇట్లా. ఓకే, కౌంటర్ ఓపెన్లో ఉంది. ఎనర్జీ డ్రింక్ అయితే తీసుకునేసేదానికి అయితే ఇక్కడ మనం ఇక్కడ ఫుల్ ఇంకా క్యూలో అయితే ఉన్నారనమాట. అందరూ ఫిలిపీన్సే ఉన్నారు ఇక్కడ. షాప్లో అయితే థర్స్డే ఫ్రైడే ఫుల్గా అయితే జనాలు ఉంటారు ఇక్కడ. ఒకటి ఇప్పుడు తాగేసాము, మళ్ళీ వచ్చేసి వెళ్ళేటప్పుడు అయితే ఒకటి తాగేసాము. 2 అయితే తీసుకున్నాను కోరేట్లో. ఈ ఏరియాలో మొత్తం చూసుకుంటే మనకైతే అందరూ కూడా ఫిలిపీన్స్ అయితే ఉంటారు. సాల్మియాలో అందరూ కూడా ఫిలిపీన్స్ అయితే ఉంటారు అనమాట. చూడండి వ్యూ అయితే ఇలా ఉండాలి. ఇక్కడ చూడండి తక్కువ ప్రైస్లో ఉంటాయన్నమాట బట్టలు. ఇక్కడ బయట ఉండేవి ఆ షాపింగ్ సెంటర్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ. చూడండి ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ ఫోటోలు తీసుకోవడము, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఇది చేసుకోవడము అందరూ ఉంటారన్నమాట. అలాగే కోయేట్లో మనము మరవలేని చెట్లు అవి అంటే ఈ చెట్లు అయితే ఉంటాయి. కంప చెట్లు అయితే ఎక్కువగా ఉంటాయి. కోయేట్ మొత్తం నేను నిజంగా చాలా దగ్గర చోట అయితే చూశాను. ఈ చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఈ పార్క్లో వచ్చేసి ఫిలిపీన్స్. వచ్చేసి అల్ అన్సారీ సెంటరు. కూల్గా ఉంటుంది అనమాట. ఈ వచ్చేసి కూల్గా ఉంటుంది వాటర్. చూడండి ఇదంతా పార్క్. చెట్లు అక్కడెక్కడ పెట్టారు, సూపర్ గా అయితే ఉంది వ్యూ. ఖర్జూరు చెట్లు ఇక్కడ కూడా మనకైతే ఉన్నాయి.
ఇప్పుడే మాకైతే ఇప్పుడు టైం వచ్చేసి అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాం, నేను మా బ్రదరు. సో మొత్తానికైతే ఈరోజు వచ్చేసి ఈ వ్లాగ్ అయితే మీరు సూపర్గా అయితే ఎంజాయ్ చేసింటారు. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టేసేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.